పిలచినంతనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా పిలచినంతనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా వెంకటేశ్వరుడే వెలసిన చోటు కనులార చూడగ తరలి రండి శరణు వేడండి శ్రీచరణ సన్నిధి దారి నెరిగి బ్రతుకు జరపండి తరలి రండి శరణు వేడండి శ్రీచరణ సన్నిధి దారి నెరిగి బ్రతుకు జరపండి పిలచినంతనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా ఆలకించే స్వామి తానని మొక్కినంతనే వరములిడునని వేడుకుంటూ వేచినామయ్యా ఆలకించే స్వామి తానని మొక్కినంతనే వరములిడునని వేడుకుంటూ వేచినామయ్యా తానుగాక వేరు ఎవరు మనకు దిక్కేలేరయా కరుణతో తన శరణుతో ఈ కరుణమందే పలుకు స్వామి 7 కొండల పైన నిలబడేగా వెంకటేశ్వరుడే వెలసిన చోటు కనులార చూడగ తరలి రండి శరణు వేడండి శ్రీచరణ సన్నిధి దారి నెరిగి బ్రతుకు జరపండి పిలచినంతనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా దీనులను రక్షించు కొలువని ఆర్తులకు అభయాల నెలవని ఆదుకుంటే అతని తీరయ్యా దీనులను రక్షించు కొలువని ఆర్తులకు అభయాల నెలవని ఆదుకుంటే అతని తీరయ్యా మనము పిలిచే స్వామి తానని తనకు ఎరుకే లేవయ్యా కోరితే కాపాడుతూ మా చేయి విడువక నడుపు స్వామి 7 కొండల పైన నిలబడేగా వెంకటేశ్వరుడే వెలసిన చోటు కనులార చూడగ తరలి రండి శరణు వేడండి వైకుంఠానే కాదని నీవు తిరుమలగిరిపై నెలకొన్నావు తెలుసయ్య క్షణమైన వదిలుండలేవని ఇలనైనా కలనైనా ఇలా వెల్పు నీవే ముక్తికి మార్గం హే వెంకటేశం భక్తికి మార్గం శ్రీ శ్రీనివాసం గోవింద గోవింద స్వామి బాలాజీ నువ్వెక్కడున్నావయ్యా पुरुषः पादोऽस्य
స్వామి, ఇది ఏ దేవతామూర్తి? ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైన భగవానుడు వెంకటేశ్వరుని మూర్తి. యుగ యుగానికి క్షేత్రానికి వేర్వేరు దేవతామూర్తులుండొచ్చు, కానీ మేము ఆరాధించేది ప్రభు శ్రీరాముణ్ణి, ఆ శ్రీకృష్ణుణ్ణే. మీ నామధేయమేమి? హాతీరాం. ఈ మూర్తి నా స్వప్నంలో కనిపించి నన్ను ఆదేశించాడు. స్వామిని పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయట. నువ్వు పూజించు. క్షమించండి స్వామి, నా వద్ద పూజించటానికి ఆ శ్రీరాముని మూర్తి ఉంది. స్వామి, ప్రభు ఎక్కడుంటాడు? ఆయన అద్భుత దివ్య దర్శనాన్ని ఎలా పొందగలను? స్వామి, నాకు ఆ భగవానుడు వెంకటేశ్వరుని దర్శనం కావాలి. దానికోసం నేనేం చేయాలి? ఎందరో ఋషులు, మునులు, మహాత్ములు స్వామి సాక్షాత్కారం కోసం తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందారు. అయితే అది సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగాల్లో. ఈ కలియుగంలో స్వామి దర్శనం పొందాలంటే 12 ఏళ్ల కఠిన దీక్షను తీసుకోవాలి. అప్పుడే స్వామి దర్శనం లభిస్తుంది, అది ప్రత్యక్షంగా. ఏమన్నారు? నేను 12 ఏళ్లు దీక్ష తీసుకుంటే స్వామి నాకు దర్శనమిస్తాడా? అది ప్రత్యక్షంగా? ఇది సంభవమేనా? సంభవమే. నీవు మహాభక్తుడు అన్నమయ్య పేరెప్పుడైనా విన్నావా? లేదు స్వామి. అతను స్వామి వెంకటేశ్వరుని మహిమల గురించి 25,000 కీర్తనలు వ్రాశాడు. స్వామి అతనికి సాక్షాత్తు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించారు. నీవు కూడా ఆ స్వామి దీక్షను స్వీకరించినట్లయితే ఆ స్వామి దర్శనం తప్పక లభిస్తుంది. స్వామి, మీ మాటల పట్ల విశ్వాసం ఉంచి ఆ ప్రభు సాక్షాత్కారం కోసం 12 ఏళ్లు దీక్ష స్వీకరిస్తాను. ఆ ప్రభువు ఆరాధన చేసి అనుగ్రహ ప్రాప్తిని కోరతాను. నీ దీక్ష సఫలమగుగాక. ప్రణామాలు మహాత్మా. ప్రణామాలు మహాత్మా. నువ్వేమన్నావు ఈ భక్తునితో? 12 ఏళ్ల దీక్ష తీసుకుంటే భగవంతుడే దర్శనమిస్తాడా? ఇది సత్యమే మహాత్మా. 7 తరాలుగా మేము ఆ వెంకటేశ్వరుని భక్తులం. తిరుమల మందిరంలో పూజలు, అర్చనలు చేస్తున్నాం. అయితే ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? స్వామి నా స్వప్నంలో దర్శనమిచ్చి నన్ను ఆజ్ఞాపించారు ఈ భక్తుణ్ణి తన వద్దకు తీసుకురమ్మని. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. సరే, బానే ఉంది. స్వామి స్వప్నంలో దర్శనమివ్వడం, తన భక్తుణ్ణి తీసుకురమ్మనటం బాగానే ఉంది. కానీ ఇతను దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా లేదు. భక్తుని లక్షణాలు కనిపించట్లేదు. ఏ మాత్రం సందేహం లేదు, ఇతనికి భగవంతునిపై భక్తి లేనే లేదు. మహానుభావ, మీరెవరో నాకు తెలియదు. నేను దీక్ష సంకల్పించాను. ఈ దీక్షతో ప్రభువు దర్శనాన్ని తప్పక పొందుతాను. ఇన్ని చెప్తున్నారు, ఇంతకీ తమరెవరు? ఇక్కడెందుకున్నారు? ఎప్పుడైతే నేను మందిరంలో ఉండనో లోకమంతా నువ్వెక్కడా అని అంటారు. నేనిప్పుడు మందిరంలోనే ఉన్నాను. మరి నువ్వో ఇక్కడెందుకున్నావని అడుగుతున్నావు. మహాత్మా, ఈ వేషమునందు మీరు మఠాధిపతిలా ఉన్నారు. తమరికి ఉండడానికి నివాసమే లేదా? నా నివాసము సమస్త లోకము. నా నామము శ్రీనివాసుడు. నీవు గైకొన్న దీక్షను భక్తి శ్రద్ధలతో పూర్తి చెయ్యి. ఎన్ని అవాంతరాలెదురైనా దీక్షను విడువకు. ఇక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలప్రాప్తి సిద్ధిరస్తు. నన్ను ఆశీర్వదించండి స్వామి. నీ సంకల్పము సిద్ధించునుగాక. అయ్యా, ఈ ఊరు చిలుకూరు కదయ్యా? అవునయ్యా. తమరూరు చిలుకూరే కదండి? చిలుకూరులో ఒక పుణ్యపురుషుడున్నాడంట. చేతికి ఎవుకే లేదంట, దానాలు చెయ్యకపోతే తిన్నది అరగదంట, పాపం నిద్రే పట్టదంట.
ఆయన మీకు తెలుసా? ఆయన పేరు ఓ చుట్టుపక్కలంత పేరు తెచ్చుకున్నాడని చెప్తా ఉంటే ఇంకా పేరు అడుగుతావిందయ్యా తెలవనట్టు. అవతల పక్కింటోడికి పేరు వస్తా ఉంటే యువతల ఇంటోడికి మంట మండదు. తమరు అడిగారు కాబట్టి చెబుతున్నా, పేరు గొన్నాల రెడ్డి. దేవుడిచ్చిన దాంట్లో ఇంకొకరికి సాయం చేయటం ప్రతి మనిషి చేయవలసిన పని. అదేదో గొప్ప విషయం అన్నట్టు గొన్నాలరెడ్డి ఒక్కడే ఆ పని చేస్తాడని చెప్పటం నాకిష్టం ఉండదు. తెలుస్తానే ఉంది, పక్కోడిని పొగిడితే తమరికి తెక్కరేగుద్దని. ఆ ఈర్ష్య, పగ, ద్వేష, అసూయ తాలూకు ఛాయలు కనిపిస్తానే ఉన్నాయి తమరి మొహంలో. రెడ్డినా ఆ సేఠ్జీ గొన్నాల రెడ్డి గారు వీరే. రెడ్డి జీ నమస్కార్. నమస్కారం. వీరన్న, నాయన ఆరోగ్యం బాగుందా? ఏం బాగోలేదు రెడ్డినా. పంట పోయి నాన్న డబ్బు కోసం సేఠ్జీ దగ్గరికి వెళ్తే ఎవరైనా జమానత్ ఉంటే గానీ డబ్బు ఈయనన్నాడు. సేఠ్జీ, ఈ వీరన్న తండ్రి నాకు బాగా స్నేహితుడు. రెక్కల కష్టం నమ్ముకున్నోడు. మాట తప్పడు. అతనివ్వలేని పరిస్థితే గనక వస్తే నేనిస్తాను. కావలసిన పత్రాలు రాసిస్తాను. రెడ్డిజీ మీ మాట నాకు చాలు. పత్రాలు జమానత్తులు ఏమీ అక్కర్లేదు. ఇతను అసలు వడ్డీ ఇయ్యలేని పరిస్థితే వస్తే మొత్తం ఆ వడ్డీ కాసిన వాడికే ఇచ్చాననుకుంటా. జై బాలాజీ. రెడ్డిజీ ఇది స్వామివారి హుండీలో వెయ్యండి. జై బాలాజీ. ఇంతకీ తమరెవరు? మేము అజ్ఞానులం. ఒకడికి పేరొస్తే ఏడ్చేవాళ్ళం. మరి ఇప్పుడు బాలాజీకి భక్తులం, ఈ భక్తుడికి శిష్యులం. చంద్రగిరి మహారాజు గిరిధర్ రాయలకు జయ హో, దిగ్విజయ హో. చంద్రగిరి మహారాజు గిరిధర్ రాయలకు జయ హో, దిగ్విజయ హో. మా చంద్రగిరి వంశాన్ని రక్షిస్తోన్న మా కులదేవతలైన వెంకటేశ్వర భగవానుడికి ప్రణామం చేస్తూ ఈ రోజు సభను ప్రారంభిస్తున్నాం. స్వామి సన్నిధిలో తీర్థయాత్రికుల సంఖ్య నిత్యం రద్దీగా ఉంటుంది. పర్వతం పైన యాత్రికులకు నివాసం, భోజన వసతులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. భక్తుల సౌకర్యార్థం ఒక ఉత్తమ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇందుకొరకై మన రాజదర్బారులో ప్రథములు ఉత్తములైన మంత్రి నాగపనివర్మను తిరుపతి క్షేత్రానికి పాలనా సలహాదారునిగా నియమిస్తున్నాం. ప్రభు, మీరు నా యందు ప్రకటించిన విశ్వాసానికి నేను సదా కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారు, మా తాతగారు, మా పెద్ద తాతగారు చంద్రగిరి సామ్రాజ్యానికి సేవలు చేసి కృతార్థులైనారు. ఇప్పుడు మీరు ఈ మహాకార్యాన్ని నాకు అప్పగించి నా ప్రతిష్టను పెంచారు. ప్రభు వెంకటేశ్వరుడు మా హృదయంలోని కోరికను మీ ద్వారా పూర్తి చేసి తన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నాకు కల్పించారు. మనసా వాచా కర్మణ ఈ బాధ్యతను స్వీకరిస్తూ పూర్తి శ్రద్ధాభక్తులతో నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని మాట ఇస్తున్నాను. మిమ్ములను విశ్వసిస్తున్నాము. సమస్త చంద్రగిరి సామ్రాజ్యానికే సేనాపతి, మాకు ఆప్తుడు విక్రమదేవరాయ, ప్రభువులకు మా ప్రణామాలు. నీపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ సామ్రాజ్యంలోని ప్రజల రక్షణ పట్ల నీకున్న శ్రద్ధ మాకు పూర్తిగా తెలుసు. అందుకే తిరుమల క్షేత్ర పరిపాలనా బాధ్యతలను నీపై ఉంచుతున్నాం. మహాపండితుడు నాగపని సహకారంతో ఖచ్చితంగా మీరిరువురు తిరుమలను అభివృద్ధి పరచగలరు. ఇందులో మాకెటువంటి సందేహము లేదు. ఏ ఖడ్గదాటికి శత్రువులు కంపిస్తారో, ఏ ఖడ్గనర్తనానికి చలించి శత్రుసేనలు చెల్లా చెదరై పరుగులు తీస్తాయో, ఆ ఖడ్గం చంద్రగిరి సామ్రాజ్య రక్షణ కోసం హిమాలయంలో అడ్డు నిలుస్తుంది. ఆ ఖడ్గ సాక్షిగా చెబుతున్నాను, నాకప్పగించిన బాధ్యతను నా శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించి పూర్తి చేస్తాను. ప్రభు, ఇప్పుడు సేనాధిపతి విక్రమదేవరాయలు తన ఖడ్గచాలనం, శౌర్య ప్రతాపాల గురించి తెలిపి మనందరినీ సంతసింపచేశారు. అయితే ఈనాడు తిరుమల పుణ్యక్షేత్ర రక్షణకు కేవలం భుజబలం ఒక్కటే సరిపోదు. ధార్మిక దృష్టి, భక్తిభావన అవసరం. ఈ పుణ్యక్షేత్ర పరిపాలనకు హృదయంలో భగవంతునిపై శ్రద్ధ, భక్తి, ఆయన దర్శనం కోసం వచ్చే భక్తుల ఎడల సేవ, వారి ఎడల గౌరవభావం ఎంతో అవసరం. నేను విశ్వసిస్తున్నాను,
సర్వ సైన్యాధిపతి శ్రీ విక్రమదేవరాయలు నా భావాన్ని అర్థం చేసుకుంటారని. రాజగురు, మనకి దైవం పట్ల కేవలం ధార్మిక దృష్టి, శ్రద్ధాభక్తి మాత్రమే ఉంటే చాలదు. మంత్రోచ్చారణ, అర్చనలు చేసే మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందరికీ తెలుసు తిరుమలకు వెళ్లే రహదారి ఎంత కఠినమైనదో. పర్వతాలు, లోయలు, ముళ్ల కంపలను దాటుకుని యాత్రికులు వెళ్లాల్సి ఉంటుంది. మార్గంలో క్రూర మృగాలు, దోపిడీ దొంగలు, అసాంఘిక శక్తులు, విద్రోహక చర్యల భయం ఉండనే ఉంది. వీటిని అడ్డుకోవడానికి ఖడ్గం కావాలి. మంత్రోచ్చారణ భక్తి భావన కాదు. కేవలం భక్తి భావనే భక్తులకు రక్షణ కల్పిస్తుందంటే మాకు అభ్యంతరం లేదు. తక్షణమే మా ఖడ్గాన్ని త్యజించి మీ శిక్షణికం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరిస్తాను. విక్రమదేవరాయ, రాజగురు, ఇది వాగ్వివాదాలకు సమయం కాదు. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ఇది మా ఆజ్ఞ. ఇంతటితో సభ ముగిస్తున్నాం. భక్తి, ఆరాధన, తపస్సు, స్వామి దర్శనం సమస్తం అబద్ధం, అసత్యం, భ్రమ. ఏమిటి నువ్వనేది? ఇదంతా అబద్ధము, అసత్యము అని ఎలా చెప్తున్నావు? మహారాజా, ఒక పూజారి నాతో చెప్పాడు, 12 వర్ష దీక్షను తలపెడితే ఆ భగవంతుడు సాక్షాత్కరిస్తాడని. సంకల్పించి 12 వత్సరములైనా ప్రభువు దర్శనమివ్వలేదు. అలాగా? ఇంకా స్వామి సాక్షాత్కరించలేదా? అవును మహారాజా, నేను ఇన్ని సంవత్సరాలు వ్యర్థమే చేశానేమో. సాధన, ప్రతిరోజు ప్రభువు ప్రార్థన, ఆరాధన అంతా వ్యర్థమైపోయింది. నిరాశే మిగిలింది. అసలు నేను ప్రభు దర్శన దీక్షను సంకల్పించి మహాపరాధం చేశానేమో. ఒక భక్తుడవై ఉండి అలా అనటం సరికాదు. దీక్షను తీసుకొని తప్పు చేశాననటం అనుచితం. నీ ఆరాధ్య దైవాన్ని నిందించడం నీకు తగదు. ఒక్క మాట చెప్పు, నీవు నీ దీక్షని ఎప్పుడు ప్రారంభించావు? ఇదే రోజు వైకుంఠ ఏకాదశి నాడు. వైకుంఠ ఏకాదశి రేపు ప్రారంభమవుతుంది. బహుశా నీకు దీక్షా ఫలం రేపు లభించవచ్చు. 12 వత్సరాలుగా లభించని ఆయన అనుగ్రహం రేపు మాత్రం లభిస్తుందన్న నమ్మకం ఏమిటి? భగవంతుని దర్శనం భక్తులకు ఎప్పుడు ఏ రూపంలో కలుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నీవు భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా స్వామిని పూజించు. భగవంతుని దర్శనం తప్పక లభిస్తుంది. విక్రమదేవరాయలకు స్వాగతం. మీ ప్రేయసి చంద్రముఖి మీకోసం ఓ అమూల్యమైన కానుకను తెచ్చింది. స్వీకరించండి. కాషాయ వస్త్రాలు, దండక మండలాలు. చంద్రముఖి, ఇదేం కానుక? నన్ను అపహాస్యం చేస్తున్నావు. నాకు తెలుసు, ఈ మూర్ఖపు కార్యానికి విదూషకుడు నీవే కదూ నాగపణి. ప్రభు విక్రమదేవ, మిమ్మల్ని చంద్రగిరి సామ్రాజ్యానికి సమ్రాట్టుగా చూడాలన్న మా కోరిక ఇకపై నెరవేరుతుందన్న నమ్మకం మాకు లేదు. మీరు రాజు కానప్పుడు చంద్రముఖికి మహారాణి అయ్యే అవకాశం ఈ జన్మకి ఎలాగూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నన్ను సైన్యాధిపతిగా ఊహించుకోవడం నాకు కలలో కూడా దుస్సాధ్యం కదా. అంచేత మీరీ కాషాయ వస్త్రాలు ధరిస్తే మేమిద్దరం మీ శిష్యులమైపోతాం. జోలె పట్టి మాదాకబడమంటే భిక్షతో ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా. నాగపణి, ఈ వ్యర్థ ప్రసంగం, అవివేక తర్కం ఎందుకు చేస్తున్నావు? ఏ ఖడ్గంతో మీరు చంద్రగిరి సామ్రాజ్యాన్ని రక్షించారో, శత్రువులను అంతం చేశారో దానికి ఇప్పుడు తుప్పు పట్టింది ప్రభు. ఇప్పుడిక ఈ మాటలు అనవసరం. ఏమిటి నువ్వనేది?
మాకొకటి అనిపిస్తోంది. మన గుప్త పథకాల గురించి గిరిధర రాయలకు తెలిసినట్టు. అందుకే మనని ఈ పర్వతాల మధ్యన పడేశాడు. ఇక్కడ మన చేతిలో అధికారం లేదు, సైన్యం లేదు, మన రక్షణకి దుర్గం లేదు, ఉండడానికి అంతఃపురమైనా లేదు. మనం ఇక్కడుండి కేవలం ప్రభు సేవ చేస్తూ భజనలు కీర్తనలే పాడుకోవాలి. మూర్ఖపు నాగపణి, నీ శిరస్సు వెనకనున్న పొడవాటి పిలకను చూసి భ్రమించాను నీలో చాణక్యుడంతటి కుటిల చతురత ఉన్నదని. కానీ మాకు ఈరోజు పూర్తిగా అవగతమైంది, నీకా పొడవాటి పిలక తప్ప శిరస్సులో ఏమీ లేదని. ఒక సింహాసనాన్ని కూల్చేయాలంటే సైన్య బలం కావాలి, అస్త్రాలు కావాలి, ఆర్థిక బలం కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రాజ కోశాగారం నుంచి. చంద్రగిరి కోశాగారానికి అధిక మొత్తం తిరుమల హుండీ నుంచే వస్తుంది. ఇక్కడ కోశాధికారి మనవాడు. ఇకపై ధనం మనకే వస్తుంది. ఆ ధనం ఉపయోగించి శక్తిని ఆర్జించాలి. గిరిధర రాయలు మన చేతిలో కీలుబొమ్మవుతాడు. ఆ తర్వాత చంద్రగిరి సామ్రాజ్యం మన వశమవుతుంది. అద్భుతం! ఈ ఆలోచన మహా అద్భుతం ప్రభు. ఖడ్గబలమే కాదు, మీ బుద్ధి బలం కూడా గొప్పదే. నీకర్థమైంది నాగఫణి. కానీ మా పట్టపురాణి చంద్రముఖికి మా పథకం ఇంకా అర్థమైనట్టు లేదు. ప్రభు, మీ యోచన నాకు ముందుగానే తెలుసును. మీకు రాజసింహాసనం లభించే వరకు నేను మీతో వనవాసంలోనే ఉంటాను. అప్పటి వరకు మీరు ఏది చెబితే అదే చేస్తాను. నీ అవసరం వచ్చినప్పుడు నీ సేవలు తప్పకుండా వినియోగించుకుంటాం. అప్పటి వరకు ఈ ప్రేమికుడికి నీ అమూల్యమైన సేవలందించు. నా ప్రియ సఖివై నన్ను అలరించు. లేదు, లేదు, నాకు ప్రభువు దర్శనం లభించదు. నాకు ప్రభువు దర్శనం లభించదు. ప్రభువు దర్శనం లభించదు. శ్రీనివాస, వెంకటేశ. అయ్యగారు, మీరైనా చెప్పండి. ఈయన మళ్ళా తిరుపతి ప్రయాణం అంటున్నాడు. చూడు రెడ్డి, నీది మునుపటి వయసు కాదు, మునుపటి ఆరోగ్యము కాదు. తిరుపతి అంటే దూరాభారం. నా మాట విను రెడ్డి. తెల్లవార్లు కలవరిస్తూనే ఉంటాడు, కొండలు ఎక్కుతూనే ఉంటాడు. అదిగదిగో స్వామి కనిపిస్తుండు అంటాడు. అదిగో ఇప్పుడు కూడా నా స్వామి కనిపిస్తూనే ఉన్నారు. నా కొండకు రావయ్యా అని పిలుస్తున్నారు. వస్తున్నా స్వామి, వస్తున్నా. అందరూ మెల్లగానా? 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. తిరుపతికి పోతున్నావు, వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటున్నావు, ఊరందరికీ ప్రసాదాలు పంచి పెడుతున్నావు. అన్ని కులాలోళ్ళు నీ అన్నదమ్ములు ఆత్మీయులే అనుకుంటున్నావు. నమో వెంకటేశ అని కొలిచే ఏ భక్తులైనా నాకు ఆత్మీయులే, బంధువులే రాజన్న. భక్తికి కుల మతాలు లేవు, ముక్తికి కుల మతాలు అడ్డురావు. భక్తికి ముక్తికి ఏముంటదో ఏముండదో నాకు తెలవదు, కానీ తిరుపతి పోవాలంటే శక్తి ఉండాలి. అట్లా చెప్పు నాయన. వద్దు వద్దు అంటే కూడా మొండి పట్టుబట్టి పోయినడాది తిరుపతి పోయిచ్చుండు. వెంకటయ్య, సీనయ్య, మీరైనా చెప్పండి అయ్యా. నాయనకి మేము చెప్పాలా? ఆయనకి తెలవదా ఏంది? నీ కొడుకులిద్దరూ నీకు భయపడి చెప్పడం లేదు, కానీ వాళ్ళది అదే మాట. నువ్వు తాతవైనావు. వెంకన్న మీద ఎంత భక్తి ఉన్నా నీ పూజలన్నీ ఇంట్లోనే చేసుకోవాలా. తిరుపతికి పోయేది ఇక మర్చిపోవాలా? తిరుపతికి పోవడానికే దేవుడు కాళ్ళిచ్చాడు, ఆ స్వామిని చూడడానికే ఈ కళ్ళిచ్చాడు, మనసారా మొక్కడానికే ఈ చేతులిచ్చాడు. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశ,
శ్రీనివాస అని నోరారా పిలిచేందుకే నోరిచ్చాడయ్యా. నిజమేనయ్యా, కానీ నీ ఆరోగ్యం అవును మావగారు, అత్తయ్య చెప్పేది మీ మంచికే. దారిలో మీకేదైనా అయితే ఎవరు చూసుకుంటారు? ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఆ ఏడుకొండలవాడే చూసుకుంటాడు. తన కొండకు తానే రప్పించుకుంటాడు. వెంకటేశ, శ్రీనివాస, గోవింద. ప్రభు ప్రభు నాగపణి, ఏమిటిది? మీ రాకకు సమయము సందర్భములుండవా? ఏకాంత సమయంలో ప్రవేశించకూడదన్న ఇంకిత జ్ఞానం కూడా లేదా మీకు? క్షమించండి ప్రభు, ఒక వ్యక్తి మన కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాడు. ఎవరతను? ఒక సాధువు భగవంతుడి దర్శనం కోసం వచ్చాడు. భగవద్ దర్శనానికి రొక్కం వసూలు చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు, అతను మిగతా భక్తుల్ని కూడా రొక్కం ఇవ్వొద్దు అంటూ అడ్డుకుంటున్నాడు. అందుకనే ఇది తగని సమయమని తెలిసి కూడా అతన్ని మీ వద్దకు తెచ్చాను. తిరుపతి పుణ్యక్షేత్రాధికారికి ప్రణామములు. ఏమిటి మీ సమస్య? నేను స్వామి దర్శనం కోసం వచ్చాను. అయితే మీ అధికారులు నన్ను దర్శనం కోసం రొక్కం కట్టమన్నారు. వాళ్లను నేను ప్రశ్నించాను, భగవంతుని దర్శనం కోసం రొక్కం ఎందుకని. అందుకు నన్ను ఇక్కడికి తెచ్చారు. ఆలయ నిర్వహణ కోసం మేం ధనాన్ని వసూలు చేస్తున్నాం. ఇంత బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావు, నీకు తెలియదా ఇది దైవ దర్శనానికి సమయం కాదని? స్వామి దర్శనానికి ఎలాంటి సమయమూ ఉండదు. నేను ఎన్నో ఏళ్లు సాధన చేసి ఎన్నో మైళ్ళ దూరం నుండి ఇక్కడికి వచ్చాను. మీరు దర్శన భాగ్యం కల్పించాలి. అర్ధరాత్రి కావస్తోంది, ఇక దర్శనం రేపుదయమే. క్షమించండి, ఈరోజు వైకుంఠ ఏకాదశి. నేను దీక్ష పూనాను. సూర్యోదయం కాకముందే నాకు దర్శన భాగ్యం కల్పించండి. చూడు, సాధువులా కనిపిస్తున్నావు. మమ్మల్ని అట్టే విసిగించద్దు. మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. స్వామి దర్శనం కాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మేం చెప్పేది విను. రేపు ఉదయం దర్శనం చేసుకో. లేదు, స్వామి దర్శనం చేసుకోకుండా నన్నెవ్వరూ ఆపలేరు. అలాగా? అయితే ఈ ఆలయం యొక్క నిర్వహణాధికారిగా నా మాట కూడా విను. నువ్వు నా మాట ధిక్కరించినందుకు స్వామి దర్శనం ఈ రోజు రేపే కాదు, నీకు ఇక ఎన్నటికీ లభించదు. నాగపణి ప్రభు, ఈ వాచాలుణ్ణి వెంటనే మా సముఖం నుండి బయటికి తీసుకువెళ్ళండి. మా ద్వారపాలకులకి ఆదేశాలు ఇవ్వండి, ఇతన్ని మందిరంలో ప్రవేశించనివ్వకుండా చూడమని. తమ ఆజ్ఞ. ఇది అన్యాయం. మీ అందరూ ఈ పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ స్వామి అంతా చూస్తూనే ఉన్నాడు. దీనికి తప్పక ఫలితం అనుభవిస్తారు. నడు. అయ్యో, మీ నాయన ఎక్కడయ్యా? ఇంటికాడ ఉన్నట్టున్నాడే. ఇంటికాడ లేడయ్యా. అన్న ఆగన్నా, రెడ్డన్న, నువ్వు అంత దూరం పోలేవు. నా మాటిను, మానుకో తిరుపతి ప్రయాణం. రాజన్న, నా కాళ్ళలోని శక్తి మీద నీకు అనుమానం ఉంటే తప్పు లేదు అన్నా. కానీ నా మనసులోని భక్తి మీద అనుమానం ఉంటే అన్నా, అది నాకు చాలా అవమానం. అన్నా, ఏం చెప్పకు. ఈ అన్న మీద ఏమాత్రం అభిమానం ఉన్నా అడ్డు రాకు. స్వామి, నిన్ను భక్తవత్సలుడు, కరుణాసాగరుడు అంటారే, మరింతవరకు నీ కృపాదయ నాపైన కలగలేదే? స్వామి, నువ్వు భక్తుల కోరికలు తీరుస్తావంటారే, మరి ఈ భక్తుడి కోరికను తీర్చలేవా? నీవు ద్వాపరంలో శ్రీకృష్ణుడివై
కలియుగంలో వెంకటేశ్వరుడువై సర్వలోక కళ్యాణం చేశావు. మీ దీక్షను చేపట్టి నిత్యం నీ పూజ ఆరాధన తపస్సులతో పూర్తి పుష్కర కాలం సమాప్తమైంది, కానీ నీ దర్శన భాగ్యం కలగలేదు. స్వామి, ఇది నేను చేసుకున్న పూర్వజన్మ పాపమా? నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? లేక నేను అనర్హుణ్ణా, అపవిత్రుణ్ణా? ఎందుకు దర్శనం ఇవ్వలేదు? స్వామి, స్వామి, ఎక్కడ నువ్వు? ఎక్కడున్నావు స్వామి? స్వామి, స్వామి, నువ్వెక్కడున్నావు? నీవు లేవు. ఇదంతా నా భ్రమ. నీవు లేవు. నిజంగా నువ్వు లేనే లేవు. హాథీరామ్, స్వామి, వచ్చావా స్వామి? నా కోసం వచ్చావా స్వామి? నా మొర ఆలకించావా స్వామి? ప్రియభక్త, ఎందుకా కన్నీరు? నేను వచ్చేశాను. నీ ఎదురుగానే ఉన్నాను. స్వామి, ఈ కన్నీరు నీ దర్శన భాగ్యం వల్ల వచ్చినది. వీటి వల్ల నా జన్మ జన్మల కల్మషమంతా పోయింది. నేను ధన్యుణ్ణి ప్రభు బాలాజీ, నేను ధన్యుణ్ణి. బాలాజీ? బాలాజీ అన్న కొత్త పేరుతో పిలుస్తున్నావే? స్వామి, మీ ఈ సుందర మనోహర రూపంలో నేను సమ్మోహితున్నై భగవంతుడు బాలకృష్ణుని అద్భుత రూపం దర్శించాను. గోపికలకు పరమాత్ముడైన ఆ బాలకృష్ణుని అద్భుత జీవాత్మ రూపం, జీవన తారక మంత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ రెండింటి సంయుక్త రూపం నీవే కదా స్వామి. ఇక నుంచి మిమ్మల్ని బాలాజీ అనే పిలుపుతో పిలిస్తే మీరు పలుకుతారు కదా స్వామి? స్వామి, మీరు నా మాటలకి నవ్వుతున్నారు కదూ? నాకు తెలుసు, మీరు భక్తవత్సలుడు. భక్తులు భగవంతుణ్ణి ఏ నామంతో పిలిచినా పలుకుతాడు. నా కోరికొకటి తీరుస్తావా భక్త? స్వామి, నీవు స్వయంగా కోట్లాది భక్తులకు కొంగు బంగారమై వాళ్ళ పాపాలను తొలగించి వాళ్ళ మనోవంచలను తీర్చే కలియుగ దైవానివి. అలాంటిది ఈ సామాన్య భక్తుణ్ణి నీ కోరిక తీర్చమని అడిగి పరిహసిస్తున్నారా స్వామి? హాస్యానికి పరిహాసానికి సమయం ఎక్కడ భక్త? ముల్లోకాల పాలనలో అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. అందుకు క్రీడా వినోదమే సరైన మార్గం. నాతో పాచికలాడతావా? స్వామి, మీ దర్శనమే మహాభాగ్యం. మీతో ప్రత్యక్షంగా మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతం. పోయిన జన్మలో నేను చేసుకున్న పుణ్యఫలమే ఇది. అందుకే ఈ జన్మలో మీతో పాచికలాడే మహాభాగ్యం కలిగింది. అయితే ఆట ఆరంభించు. ఇవిగో పాచికలు. స్వామి, మొదట మీరు. ఒకటి అంకె వచ్చింది స్వామి. నీవు ఈ సమస్త చరాచర జగత్తుకి ఏకైక అధిపతివి, పరమాత్మవి, పరబ్రహ్మవి. ఇప్పుడు నీవంతు. 3. ముల్లోకాలకు మూలం మీరే స్వామి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అన్నీ మీకు సమానమే. నింగి, నేల, నీరు మూడింట్లోనూ మీరున్నారు. మనసా, వాచ, కర్మణ అన్నింటా మీరే. ఇప్పుడు మీ వంతు స్వామి. ఏడు అంకె వచ్చింది స్వామి. ఈ సప్తగిరి మీ నివాసము. మీరిక్కడ దేవాదిదేవుడు. సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, సంగీతంలో సప్తస్వరాలు మీ నుంచే ఉద్భవించాయి.
సప్త ఋషులు మీ మహిమా ప్రదాతలే. ప్రియ భక్త, ఇక నేను వెళ్ళాలి. అప్పుడేనా స్వామి? సుప్రభాత వేళయింది. భక్తులకు దర్శనమివ్వాలి. మళ్ళీ మీ దర్శన భాగ్యం ఎప్పుడు స్వామి? సమయమాసన్నమైనప్పుడు తప్పక వస్తాను. శ్రీనివాస, స్వామి పాదాభివందనం. భాగ్యశాలివి భక్త. ఏ చింత లేదు, ఏ సమస్య లేదు. హాయిగా నిద్రిస్తున్నావు. నేనే కాదు స్వామి, మీ సమస్త భక్తులందరూ కూడా భాగ్యవంతులే. వారిపై మీ కృప ఉంది. మీరన్నట్టు నేను నిద్రించటం లేదు. స్వప్నంలో మిమ్మల్నే ధ్యానిస్తున్నాను. నేనే స్వయంగా నీ వద్ద ఉండగా ఇంకా స్వప్నమెందుకు? ఇది నా మహాభాగ్యం స్వామి. ప్రభు, ఇక ఆట ప్రారంభిద్దామా? ఈ సమయంలో మా హృదయం ఆనందంతో పరవశించుచున్నది. ఎందుకో తెలుసా? తెలియదు స్వామి. ఈరోజు మా భక్తుడొకరు మాకొక అద్భుత కానుకనిచ్చాడు. అద్భుత కానుక ఏమది ప్రభు? రత్న కిరీటమా, వజ్రాలు పొదిగిన కంఠహారమా, లేక స్వర్ణసింహాసనమా? ఈరోజు నీవు నా పాదాభివందన సమయంలో ఏమీ చూడలేదా భక్త? ఇవి నా చరణ పాదుకలు. చూడు, ఇవి నా పాదాలకు ఎంత అందంగా అద్భుతంగా అమరాయో. స్వామి, మీరు ఈ సాధారణ చరణపాదుకల గురించి ఎంతగా ప్రశంసిస్తున్నారు. ఇవేమైనా రత్నాలు వజ్రాలు పొదిగిన స్వర్ణపాదుకలు? క్షమించండి ప్రభు, నేనేమైనా అనుచితంగా మాట్లాడానా? రత్నాభరిత కిరీటం, వజ్రాలు పొదిగిన కంఠహారం, స్వర్ణ సింహాసనం కన్నా అధిక మూల్యమైనవి ఈ చరణ పాదుకలు. స్వామి, అవును, ఒక భక్తుడు తన స్వచ్ఛమైన మనసు, భక్తి, నియమనిష్టలతో వీటిని తయారు చేశాడు. అతని జీవనకాలమంతా ధారపోసి నాకు కానుకగా సమర్పించాడు. ఆ భక్తుడెవరు స్వామి? చిన్నడనే నామం కలిగిన భక్తుడు ఎంతో కాలంగా నన్ను దర్శించాలని, నాకు కానుకివ్వాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించక చివరికతను స్వప్నంలో నన్ను దర్శించుకుని నా పాదాల కొలతల్ని ఊహించుకుని వీటిని తయారు చేసి నాకివ్వాలని చూశాడు. కానీ మధ్యలో కొందరు దుష్టమానవులు అతన్ని అడ్డుకొని మోకాలి పర్వతం నుంచి తోసేశారు. నా వద్దకు రాకుండా చేశారు. అప్పుడేమైంది స్వామి? బాధాతప్త హృదయంతో ఒక్క క్షణమైనా ఆగలేకపోయాను. పరుగు పరుగున ఆ భక్తుని వద్దకు వెళ్ళాను. అతను తయారు చేసిన అతి సుందర చరణ పాదుకలను తీసుకున్నాను. అప్పుడా భక్తుని కళ్ళల్లో చూసిన ఆనందం నాకు ముల్లోకాలలోనూ కనిపించలేదు. నన్ను క్షమించండి స్వామి. మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేకపోయాను. మీ మహిమ తెలుసుకోలేకపోయాను. విలువైన స్వర్ణాభరణాలతో కాదు, స్వచ్ఛమైన భక్తికే ప్రసన్నులవుతారని. మీ దృష్టిలో ఉన్నవారు లేనివారు అందరూ సమానమే. స్వామి, ఇక ఆట ఆరంభిద్దామా? శ్రీనివాస, వెంకటేశ, వెంకటేశ, శ్రీనివాస, వెంకటేశ, తండ్రి, వెంకటేశ, శ్రీనివాస, వెంకటేశ. స్వామి, ఏమైంది? ఆగిపోయారే స్వామి? మేము కాదు భక్త ఆగింది. మా వద్దకు వస్తున్న ఒక భక్తుడు ఆగిపోయాడు. ఎప్పుడు మా భక్తులు మా వద్దకు రాలేకపోతారో
అప్పుడు మేమే వారి వద్దకు వెళతాం. ఆపదలో ఆదుకునే బంధువవుతాడు, అడుగడుగున తోడై ఉండి గెలిపే ఇస్తాడు. సిరులిచ్చే దేవుడు శ్రీదేవి ప్రియుడు, శుభమూలనిచ్చేటి భూదేవి నాథుడు. సిరులిచ్చే దేవుడు శ్రీదేవి ప్రియుడు, సిరులిచ్చే దేవుడు. హే బాలాజీ, మేము ధన్యులమయ్యా. ఇదే స్వామివారు కలలో చూపించిన పుట్ట. ఇదే స్వామివారు కలలో చూపించిన పుట్ట. తవ్వి చూడండి. జై బాలాజీ. నెత్తురు నెత్తురు. బాలాజీ, స్వామి దర్శనమిస్తాడనుకుంటే రక్తం కనిపించింది ఏమిటి? ఏదో అపచారం జరిగింది. ఈ అపచారం నా వల్లే జరిగింది. నా స్వామిని నేనే నా చేతులతో గాయపరిచాను. అభిషేకంతో పూజించాల్సిన స్వామిని అవివేకంతో గాయపరిచాను. రక్తానికి రక్తమే మంతు. నా రక్తంతో నా స్వామికి అభిషేకం చేస్తాను. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, నమో వెంకటేశ. బాలాజీ భక్తులు బాధపడడు, సంతోషాన్ని కోరతాడు. అవును రెడ్డిజీ, ఇదంతా బాలాజీ లీల. నేనే వచ్చాను. ఎవరు స్వామి మీరు? స్వామి, తెలియక చేసిన దోషం తెలిసి చేసిన పుణ్యంతో పరిహారం. పాల సముద్రంలో పవళించే నాకు పాలతో అభిషేకం చేయండి. పాలతో అభిషేకమే నాకు మహా ఇష్టం. పాలు తేనెల అభిషేకాలు, శ్రీహరి పాదారే మాకు శరణాలు. మమ్ము చూడ మనవే మా అమ్మ భూదేవి, మమ్మేల మనవే మము కన్న శ్రీదేవి. మమ్ము చూడ మనవే మా అమ్మ భూదేవి, మమ్మేల మనవే మము కన్న శ్రీదేవి. చిలుకూరి బాలాజీకి చెప్పరే మా అమ్మ భూదేవి, మము కన్న శ్రీదేవి. అరే, ఎవరు మీరు? ఏమిటి మీరు చేస్తున్న పని? మీ భక్తురాలిని. నా పేరు చంద్రముఖి. నాకు భక్తులు లేరు, నేనే ఆ బాలాజీ భక్తుణ్ణి. ఈ పుష్పాలు భగవంతుడి బాలాజీ చరణాలకు అర్పించుకో. ఆయన నీ మనోవాంఛలను నెరవేరుస్తాడు. నా మనోవాంఛను కేవలం మీరే తీర్చగలరు. ఏమిటి మీ మనోవాంఛ? నేను తొలిచూపులోనే మీపై మోహితురాలనయ్యాను. నా సర్వస్వం మీకే అర్పించాలని తలచి తిని మీరు స్వీకరించరా? చూడు, నేనొక యోగిని. 2 ఆత్మలు 2 శరీరాలు కలిస్తేనే యోగి. బాలాజీ దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. వారి కోరికలను స్వామి తీరుస్తారు. మరి మీ భక్తురాలైన నా ఈ కోరికను మీరు మన్నించరు? నా బాలాజీ సేవకు వేళయింది. స్వామి, చంద్రముఖి, చంద్రబింబం లాంటి నీ ముఖార విందంలో ఈ కన్నీరా? నీ మనోవాంఛలన్నీ నేను నెరవేరుస్తాను. నా మాట నమ్ము. నేను చేయు కార్యంలో నీ వంతు సహకారాన్ని అందించు. మన కలలు ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. అవును రాణి.
నా మాటలు విశ్వసించు, నన్ను నమ్ము. ఇహ పర జన్మల బంధం నీవే, జననం మరణం అంతా లీలే. మోక్షమొసగు నామము నీదయ్యా స్వామి, స్మరణ చేయు భాగ్యము మాదయ్యా స్వామి. ఇదంతా ధ్యానమే. చూద్దాం. స్వామి, ఏడుకొండలవాడా, మీరెప్పుడొచ్చారు స్వామి? వచ్చి చాలాసేపు అయినది. భక్తుల దర్శనం కోసం భగవంతుడు వేచి ఉండడం ఎంతైనా కలియుగం కదా. క్షమించండి స్వామి, ఇక్కడికి రావాలని త్వరగానే బయలుదేరాను. కానీ మార్గమధ్యంలో ఒక భక్తునికి సేవ చేసుకునే మహద్భాగ్యం కలిగింది. ఒక భక్తునికి సేవ చేస్తూ భగవంతుణ్ణే మర్చిపోయావా? లేదు స్వామి, ఆ భక్తునిలో కూడా నిన్నే దర్శించాను. శాస్త్రాలను పఠించిన భక్తులు ఎన్ని తర్కాలైనా చెబుతారు. సరేలే, నాకు ఆకలిగా ఉంది, త్వరగా నైవేద్యం పెట్టు. ఆరగించి ఆటను ప్రారంభిద్దాం. ఏవైంది భక్త? నా కోసం ఫలాలు పరమాన్నాలు తెచ్చేవాడివి ఎక్కడయ్యా? తొందరగా పెట్టు. స్వామి, ఏవైంది? నైవేద్యం ఎక్కడో చెప్పు. స్వామి, ఈ మందబుద్ధిని క్షమించండి. మీకోసం నైవేద్యం తీసుకొస్తున్నాను. దారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక భక్తుడిని చూశాను. ఓహో, ఆ భక్తుడి ఆకలి చూడలేక నీవు నా సమస్త నైవేద్యాన్ని ఆ భక్తుడికిచ్చావు, అంతేనా? అవునులే, భగవంతుడు ఎలాగూ రోజు నాతో పాచికలాడుతుంటాడు. ఒకరోజు నైవేద్యం లేకపోతే ఏమవుతుందిలే అనుకున్నావు, అంతే కదూ? లేదు స్వామి, భక్తుల నుంచి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. క్షమించండి స్వామి. పోనీలే, ఈరోజు నేను తెచ్చుకున్న నైవేద్యమే ఆరగిస్తాను. స్వామి, ఇది ఆ నైవేద్యమే, నేను ఆ భక్తునికిచ్చింది. మానవ సేవలోనే మాధవ సేవ ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి. మీరు ప్రత్యక్షమైనా కాకున్నా ప్రతి ఒక్కరి రూపంలోనూ కణ కణాల్లోనూ కొలువుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నా, విపత్తులో ఉన్నవారికి సహాయం చేసినా అది ప్రభువుకి సేవ చేసినట్టే. అర్థమైంది స్వామి మీ లీలా వినోదం. హే ప్రభు బాలాజీ, నీకు శతకోటి వందనాలు. స్వామి, ఈ వెన్నను ఆరగించండి. హాథీరామ్, ఈ వెన్నను చూస్తుంటే ఒక భక్తుడు నా చుబుక బాధ నివారణకు వెన్న రాసిన గాథ గుర్తుకొస్తోంది. అవును స్వామి, ఆ విషయం నాకు తెలుసు. ఆ పరమ భక్తుడు అనంతార్యులు. అవును ప్రభు, అనంతార్యులు మీ పరమభక్తుడు. రామానుజాచార్యుల ఆదేశానుసారం అతనిక్కడ పూలతోటను పెంచి ఆ పుష్పాలతో మీకు అభిషేకం చేయాలని ఆ తోట కొరకై చెరువు నిర్మించ తలపెట్టాడు. ఎందరూ వద్దంటున్నా వినక గర్భవతైన తన భార్యతో పాటు తిరుమలకు వచ్చి చెరువు నిర్మాణాన్ని ప్రారంభించాడు. అవును, ఎంతటి భక్తి, ఎంతటి తన్మయత్వం, ఎంతటి కఠిన సంకల్పం! ఈ సుగుణాల వల్ల అతడు నా ప్రియభక్తుడైనాడు. మీ భక్తుల్ని పరీక్షించడం కోసం ఎన్ని పరీక్షలు పెడతారు ప్రభు? ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ పరీక్ష ఉంటుంది. ఆ ఇద్దరు భార్యాభర్తలు చెరువు తవ్వుతుండగా ఒక బాలుడు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరితో పాటు తను శ్రమదానం చేస్తా అన్నాడు. అనంతార్యులు చెబుతూ కేవలం మా స్వహస్తాలతో చెరువు నిర్మిస్తామన్నాడు. ఆ బాలుడు అనంతార్య భార్య వద్దకు వెళ్ళి
సాయం చేయడానికి మీ పతి నాకు అనుమతినిచ్చారన్నాడు. తను నిర్మాణంలో సహాయం చేయడానికి అవకాశం ఇమ్మన్నాడు. అతని పని చూసిన అనంతార్యులకి కోపం వచ్చింది. అతను లోహ నిర్మితమైన గుణపాన్ని ఆ బాలుడిపైకి విసిరాడు. స్వామి, అప్పుడే కదా భక్తులు వెన్నతో మీకు ఉపశమనం చేసింది. అప్పటినుంచి అది ఆచారం అయింది. ఒక్కొక్క భక్తుడి చరిత్ర మననం చేసుకుంటుంటే ఎంత మధురంగా ఉంటుంది. స్వామి, పాచికలేయండి. ఐదు అంకి వచ్చింది ప్రభు. పృథ్వీ, జలం, అగ్ని, ఆకాశం, వాయువు, ఈ పంచభూతాల కలయికే శరీరం. స్వామి, ఈ పంచభూతాలతో సర్వసృష్టి జరిగింది. మీరు ఇందరు భక్తుల్ని ఉద్ధరించారే. మీకోసం పుష్పవాటికను తయారు చేసిన అనంతార్యులకు మీరు మోక్ష ప్రదానం చేశారు. కానీ మీకు నిత్యం పుష్పార్చన చేసే ఆ బాలిక ఏమి పాపం చేసింది? పాపం కాదు, ఆమె పుణ్యం చేసుకుంది. ఆ పుణ్యమే ఆమెను పుణ్యాత్మురాలుగా చేసి యోగినిగా మారుస్తుంది. ఆమె కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. స్వామి, మీరు చెబుతున్నదేమిటో నాకేం అర్థం కావట్లేదు. భూతకాలము నీకు తెలుసు, వర్తమానము నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు భవిష్యత్ కాలమును దర్శించు. ఆ పుష్పబాలిక వచ్చే జన్మలో వెంగమాంబగా జన్మిస్తుంది. ఎన్ని అవరోధాలు వచ్చినా చిట్ట చివరకు నా అనుగ్రహ ప్రాప్తి పొందుతుంది. బాలాజీ అంటే క్షణకాలం, వటుమాయం కాదా కలి దోషం. గుండెను తిరుపతి చేసితిమి, నిండు మనసుతో కొలిచితిమి. గుండెను తిరుపతి చేసితిమి, నిండు మనసుతో కొలిచితిమి. ఆపద మొక్కులు తీర్చేవాడా, ఆపద మొక్కులు తీర్చేవాడా, అష్టైశ్వర్యములిచ్చేవాడా. బాలాజీ అంటే క్షణకాలం, వటుమాయం కాదా కలి దోషం. ఏడు కొండలే శేషతల్పమై వెంకటాద్రిపై వెలసితివి. అంగాపురమున భక్తుల కండగ లక్ష్మీదేవిని నిలిపితివి. బకులామాతను తులసి మాలగా నీ మెడలోన నిలిపితివి. శ్రీనివాసని చిద్విలాసములు సత్యమార్గ సందేశములు శుభములు కలుగు భయం. కృష్ణయ్య, మంగమ్మ పుణ్య దంపతులు ఎక్కడికి బయలుదేరారు? అయ్యా నమస్కారం. మీ దగ్గరకనే బయలుదేరా. నమస్కారానికి ఆస్కారం లేదయ్యా. ఇది నీ బిడ్డ వెంగమాంబ మహాభక్తురాలట. గుళ్ళోకి రానక్కర్లేకుండానే ఇంట్లోనే వైకుంఠం చూపిస్తున్నట. ఏది? అవునయ్యా, మేం చేసుకున్న అదృష్టం. కాదయ్యా, ఈ ఊరు చేసుకున్న దౌర్భాగ్యం. మీ పిల్లది భక్తి కాదయ్యా, పిచ్చి. పెళ్లి కావాల్సిన పిల్లకు పెళ్లి చేయకుండా ఊర్లో దిష్టిబొమ్మలో నిలబెట్టి ఊరి కట్టుబాట్లో మంట కలుపుతారటయ్యా. పూజారి గారు, అంత మాట ఎందుకులేండి. తమరే మంచి సంబంధం చూస్తే. చూస్తే కాదు, చూశాను. మన చిత్తూరు దగ్గరలో నారగుంట పాలెవని ఊరుంది. ఆ ఊళ్ళో ప్రశస్తమైన సంబంధం ఉంది. వరుడి పేరు ఇంజేటి వెంకటాచలపతి, బహుయోగ్యుడు. నమస్కారం అయ్యవారు. నమస్కారం. కళ్యాణం జరిగింది. మీరొచ్చి ప్రసాదం స్వీకరించండి. నాకు తెలియకుండా ఏ గుళ్ళో ఏ దేవుడికి కళ్యాణం జరిగిందమ్మా? బాలాజీ స్వామి కళ్యాణం మా తోటలో. ఎవరితో? పద్మావతమ్మతోనా?
అలివేలు మంగమ్మతోనా? ఈ వెంగమాంబతో. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇప్పటికైనా గుట్టు చప్పుడు కాకుండా ఈ పిచ్చి దాచిపెట్టి పెళ్లి చేసేయండి. లేకపోతే కడుపు చుచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆచార్యుల వారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారమ్మా. అవునమ్మా, నిన్ను అయ్య చేతిలో పెడితే. ఏమిటమ్మా మీ చేదస్తాం? లోకాల నేలే ఆ అయ్యా, ఆ ఏడుకొండల స్వామి నన్ను స్వీకరించే ఉన్నాడుగా. పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఈ పిచ్చి మాటలు వింటే నాకు చేస్తారు పెళ్లి. అమ్మో, అమ్మాయికి పెళ్లి చేస్తారో ఊరు పెద్దలతో వెలివేయించుకుంటారో ఆలోచించుకోండి. ఎవరు ఏవైనా చెప్పండి, ఆ స్వామి నా సర్వస్వం. ఇంకో పెళ్లి చేసుకోను. ఏంటి ఆ మాటలు? మేం బతకాలా చావాలా? బిడ్డ పెళ్లి తండ్రి బాధ్యత. ఇంకో మాట లేదు. మీరు సంబంధం ఖాయం చేయండి. కాళ్ళు చేతులు కట్టి పడేసైనా పెళ్లి జరిపిస్తాం. శుభస్య శీఘ్రం. ఇక్కడ ఉన్నావమ్మా? కొత్త పెళ్లి కూతురా? అవతల నీ భర్త అత్తమామలు ఎదురు చూస్తూ ఉంటారు. గడి దాటే వద్యం వస్తుంది. బయలుదేరండి, బయలుదేరండి. పెళ్ళై 2 ఏళ్లైనా అమ్మాయిని కాపురానికి పంపలేదేంటా అని ఊరంతా అడుగుతున్నారమ్మా. మీ అత్తమామలు మంచి మర్యాదస్తులమ్మా. మీ అమ్మాయిని మా కోడలుగా కాక కూతురులా చూసుకుంటామని అంటున్నారమ్మా. పదమ్మా వెళ్దాం. నేనెక్కడికి రాను. నా కోసం నా స్వామి వస్తాడు. ఆ ఏడుకొండలో దిగి స్వయంగా నా దగ్గరకొస్తాడు. నన్ను తీసుకుని వెళ్తాడు. పెళ్ళైనా పిచ్చి తగ్గలేదన్నమాట. కర్మ కర్మ. జరిగిపోయింది. మన వెంగమ్మ భర్త వెంకటాచలపతి పాము ఖర్చు చనిపోయాడు. ఆగండి. నా పసుపు కుంకుమలు తీసే హక్కు మీకు లేదు. మీరు నాకు చేసింది కేవలం బొమ్మల పెళ్లి. ఆ పెళ్లిలో పెట్టిన నగలన్నీ తీసేశాను. ఈ పసుపు కుంకుమలు మీరు చేసిన పెళ్లితో రాలేదు. నేను తీయను. ఏమిటి మొగుడు తెచ్చిన మోండవి పొట్టు కాటుగా పెట్టుకుని ఊళ్ళో ఊరెళ్తావా? అడగదయ్యా. నాకు కొత్తగా ఏ భర్త రాలేదు, ఏ భర్త పోలేదు. నాకు నా బాలాజీ స్వామి సర్వస్వం. చూడు కృష్ణయ్య, మీ కూతురు మిమ్మల్ని ఎదిరిస్తే మీరు ఊరుకోవచ్చు. ఊరి కట్టుబాట్లను ఎదిరిస్తే మేము ఊరుకోం. మీ కూతురుతో పాటు మిమ్మల్ని ఊర్లోంచి వెళ్ళేస్తాం. ఇంకా చూస్తారే, తోసేయండి. ఆగండి. మీరు నన్ను పిలివేసేదేంటి? మంచుకో చెడుకో ఓ మాట అన్నారు. ఈ ఊళ్ళో ఉండకూడదని. వెళ్తాను. నా స్వామిని వెతుక్కుంటూ వెళ్తాను. ఆయన సన్నిధికి చేరుకుంటాను.
నా అనుమతి లేకుండా స్వామికి పూజల మేమెవరమో తెలియదు కాబోలు. ఆ భగవంతుని సన్నిహితంగా సేవిస్తూ అనునిత్యం ఆయనతో సంభాషిస్తూ వారి ఆదేశాలను చేరవేసే అత్యంత ముఖ్యమైన ప్రధానమైన మహాపూజారి. ఇంకా చెప్పాలంటే విగ్రహ రూపంలో ఉన్న స్వామి నోరు తెరిచి ఏనాడూ మాట్లాడడు. కానీ అహర్నిశలు ఆ స్వామినే అంటిపెట్టుకుని అర్చనలు అభిషేకాలు చేసే ఈ అక్కారాం దీక్షితులు మీ అందరి అదృష్టం వల్ల, ఈ సమాజం చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మాట్లాడగలడు, వినగలడు, ఆదేశాలివ్వగలడు. పద. యోగిని, ఎవరవు నీవు? ఏం చేస్తున్నావిక్కడ? ఈ అక్కారాం దీక్షితుల అనుమతి లేకుండానే స్వామిని అర్చిస్తున్నావా? వినరన్ని నే చూచు వెంకటేశ్వరుడు నల్లని మొయల వర్ణము కలవాడు, తెల్లనై తగుపట్టె తిరుమణివాడు, కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు ముద్దులవాడు, పసుపు పోసిన పాన్పుపై హొయల మీద విసువకవల వాటు వేసి వేడుకన్. ఇంతకు నీవెవరవో చెప్పావు కాదు. ఈ స్వామి పాదరేణువును. నీవు ఆ స్వామి పాదరేణువు అయితే నేను సాక్షాత్తు ఆ స్వామి కంఠాభరణాన్ని. చూస్తే చిన్న వయసు, సుమంగళిలా కనిపిస్తున్నావు. సంసారాన్ని, సంసారిక సుఖాన్ని త్యజించి ఇంత చిన్న వయసులోనే సన్యాసము స్వీకరించవలసిన అవసరం నీకేలా కలిగింది? అంతా ఈ స్వామి చూపిన దారే. నమస్కారం దీక్షితులు గారు. మీకోసం వెతికాను. మీరెక్కడ ఉన్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సరే గాని ఈమెను చూడండి. ఇంత చిన్న వయసులోనే ఎంతో భక్తితత్వాన్ని అలవర్చుకున్న ఓ పుణ్యాత్మురాలు. కానీ అంతకు ముందే భర్త చనిపోయిన విధవరాలు. ఏమిటి? అవును, భర్త చనిపోతే పసుపు కుంకుమలు తీయనని మొండికేస్తే ఊరంతా ఏకమై వెలువేసి వెళ్ళగొడితే ఇక్కడికొచ్చి తలదాచుకుంది. మీరేమో పుణ్యాత్మురాలు, మహాత్మురాలు అని బిరుదులు ఇస్తున్నారు, అందరం ఎక్కిస్తున్నారు. ఆపు. నీ భర్త చనిపోయిన మాట నిజమేనా? అర్థమైంది. ఉన్న ఊళ్ళో బ్రతకలేక ఇక్కడికొచ్చి మారు వేషం వేసుకున్న కపట సన్యాసినివన్నమాట. నీకిదే మాటలతో చెప్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళిపో. మౌనమే నీ సమాధానం అన్నమాట. మాటలతో విననప్పుడు హక్కును వినియోగించుకోవటం ఈ అక్కారాం దీక్షితుల అలవాటు. అలాగే ఈ అప్రాచురాల్ని అవతలకి ఇచ్చి పారేయండి. అమ్మా, మీరు రాసిన వెంకటాచల మహత్యం పారాయణం చేశాను. నాకు చక్కటి సంబంధం కుదిరింది. నా చెల్లెలు చేసిన పారాయణం ఫలించిందమ్మా. ఇహ పర బంధం నీవే, జననం మరణం అంతాలీలే, ప్రకృతి పురుషుల. వెంకమాంబ, ఈ మాయ మాటలతో నీకు నీవే ప్రచారం చేసుకుని అమాయకులైన భక్తులను నీ చేతులతో ఆకర్షించి కాసులు దండుకోవటం ఇకపై కుదరదు. స్మరణ చేయు నిన్ను నేనిక్కడ నుండి తరిమి వేసిన అమాయకులు, ఆశ్రిత పక్షపాతులు అయిన ఆలయ ప్రముఖులను ప్రాధేయపడి ఇక్కడింత చోటు సంపాదించు. ఇక నీ ఆటలు సాగవు. ఇక్కడి నుంచి నీ వెళ్లాల్సిందే. వెళ్తావా లేదా? నోరు మెదపి మాట్లాడవే. అక్కారాం, ఎంత పని చేశావు? ఎంత అహంకారం నీకు!
హరే వెంకటేశ, నమో శ్రీనివాస. తల్లి, నీలాంటి మహాభక్తురాల్ని అకారణంగా ఎంతో అపహాస్యం చేశారు. నీ పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించారు. నా పాపానికి నిష్కృతి లేదు. నన్ను క్షమించు. నన్ను, నా వంశాన్ని నీ ఆగ్రహ జ్వాలలతో దహించద్దు తల్లి, దహించద్దు. వైకుంఠానే కాదని నీవు తిరుమలగిరిపై నెలకొన్నావు. తెలుసయ్య క్షణమైన వదిలుండలేవని ఇలనైనా కలనైనా ఇలా వెల్పు నీవే. ముక్తికి మార్గం హే వెంకటేశం, భక్తికి మార్గం శ్రీ శ్రీనివాసం. నీ కావ్యం, నీ పేరు తరతరాలు వర్ధిల్లుతాయి. ఎవరైతే తరిగొండ వెంగమాంబ చరిత్ర వింటారో వారు సర్వ దోషాల నుండి, సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. నీవు రచించిన ఆ వెంకటాచల మహాత్యంలోని ఏ ఒక్క పద్యం చదివిన వారైనా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అన్నమాచార్యుల వారి లాలిపాటతో మొదలయ్యే స్వామివారి ఏకాంత సేవ తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సంపూర్ణమవుతుంది. ఆ హారతిని వీక్షించే ప్రతి భక్తుడికి స్వామివారి అనుగ్రహమే కాకుండా వెంగమాంబ ఆశీస్సులు కూడా లభిస్తాయి. నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. అద్భుతం, అత్యద్భుతం. నీ మహిమలు అద్భుతం. ఆ పుణ్యాత్మురాలి చరిత్రను చూపించి నా జన్మ ధన్యం చేశావు స్వామి. చంద్రగిరిరాజు గిరిధరరాయలు ఈ అద్భుత మాణిక్యహారాన్ని నాకు బహుకరించాడు. చూడు, అతి సుందరంగా ఉంది ప్రభు. ఈ హారంలోని మణిమాణిక్యాల కాంతులు మీ శోభను మరింత ద్విగుణీకృతం చేశాయి. భక్తులు, యోగులు, విరాగులు, సంసారులు తమకెదురయ్యే జయాపజయాలు, సుఖదుఖాల పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. అయినా స్వామి, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నీవు జీవన యథార్థాన్ని తెలుసుకోవాలని, భవిష్యత్తులో సంయమనం పాటించాలని. స్వామి బాలాజీ, మీ మాటల్లోని అంతరార్థం నాకు అర్థం కావట్లేదు. అరే, స్వామివారి మణిహారం, దీన్నిక్కడే మర్చిపోయారే. ఈ మణిహారం లేని నా స్వామివారి కంఠం బోసిపోయి ఆయన సుందర మనోహర రూపం వన్నె తగ్గునేమో. నేనిప్పుడే మందిరానికి వెళ్ళి స్వామివారికి అలంకరిస్తాను. చాలా సుందరంగా ఉంది ఈ మణిహారం. మూల్యం ఎక్కువే అనుకుంటా. స్వామి బాలాజీ వారిది. ఓ, మీ వద్దకు ఎలా వచ్చింది? స్వామివారు ఇక్కడ మర్చిపోయారు. బాలాజీ ప్రభు ఇక్కడికి వచ్చారా? అవును. ప్రభువు సన్నిధిలో కొని ఉంటారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? నాగపణి, స్వామి నిత్యం వస్తాడు, నాతో పాచికలాడతాడు. ఓహో, నీతో పాచికలాడతాడా? అయితే స్వామికి జూదం కూడా నేర్పావన్నమాట. నాలుగు అదుపులో ఉంచుకో నాగపణి. స్వామి బాలాజీ వినోదం కోసం పాచికలాడతాడు. అచ్చా 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 అచ్చా. అయితే ఈ మణిహారం స్వామి నీతో పాచికల్లో ఓడిపోయారా? లేదు, స్వామివారే హారాన్ని చూపించారు, వెళ్ళేటప్పుడు మర్చిపోయారు. అద్భుతంగా ఉంది నీ కథ. నీవు వేదవ్యాసుని కన్నా గొప్ప కథకుడిలా కనిపిస్తున్నావు. ఇది కథ కాదు, సత్యం. సత్యం ఏమిటో ఇప్పుడు బయటపడుతుంది. నీవు బాలాజీ విగ్రహం నుండి ఈ మణిహారాన్ని దొంగిలించావు. సైనికులారా, ఈ ద్రోహిని ప్రభువుల దగ్గరికి తీసుకుపదండి.
నేను ఏ అపరాధం చేయలేదు. నాకెటువంటి భయం లేదు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను. తీసుకురండి. మహాప్రభు, మీ చేతిలో ఉన్న ఈ రత్న ఖచ్చితమైన మణిహారం దొంగతనం జరిగింది అనడానికి నిర్దిష్టమైన సాక్ష్యం. ఈ మణిహారాన్నే తమరే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకగా సమర్పించారు. కాన సందేహాలకి తర్కాలకి అవకాశమే లేదు ప్రభు. దొంగ మీ ముందే ఉన్నాడు. దొంగతనం చేయబడ్డ హారము మీ చేతిలోనే ఉంది. కాబట్టి రానున్న కాలంలో ఇలాంటి అపరాధం చేసే దుస్సాహసం ఎవ్వరూ చేయకుండా ఈ ద్రోహిని కఠినాతి కఠినంగా శిక్షించండి ప్రభు. ప్రభు గిరిధరరాయ, నేను మీరు అభిమానించే విక్రమదేవరాయల్ని. తిరుమల పుణ్యక్షేత్ర పరిపాలకుడుగా ఈ దుష్టుణ్ణి అక్కడే శిక్షించేవాణ్ణి. అయితే ఈ మణిహారాన్ని ఆ స్వామికి మీరే స్వయంగా సమర్పించారు. అందువల్ల ఇతన్ని శిక్షించక ఇక్కడికి తీసుకుని వచ్చాను. భగవంతుడికి సమర్పించిన మణిహారాన్ని తస్కరించి అపరాధం చేసిన ఈ అపవిత్ర శరీరాన్ని అక్కడే ముక్కలుగా నరికేవాడు. కానీ రాజగురువుల విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని సాధు పుంగవుల్ని హింసించకూడదన్న నియమాన్ని అనుసరించి ఇక్కడికి తెచ్చాను. ఇక నేను చెప్పేదేంటంటే, సాక్ష్యం మీ ముందుంది, అపరాధి మీ ముందున్నాడు. న్యాయం చెప్పండి మహారాజా. హాతీరామ్, ఈ విషయంలో నువ్వు చెప్పేదేమైనా ఉందా? ప్రభు, నేనే విధమైన పాపము చేయలేదు. అది ఆ బాలాజీకి తెలుసు. ఆ బాలాజీని భక్తితో కొలిచే నా హృదయానికి తెలుసు. ఇక నిర్దోషిని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మీరు ఏ తీర్పునిచ్చినా శిరసావహిస్తాను. ఇదేనా నీ సమాధానం హాతీరామ్? స్వయంగా మహాభక్తుడని ప్రకటించుకున్నంత మాత్రాన చేసిన అపరాధం పోదు. నేను భగవంతునితో నిత్యం పాచికలాడతాను అంటూ అబద్ధపు ప్రచారాలతో నీవు మమ్ము మోసం చేయలేవు. నాకు తెలిసినంత వరకు నేనే పాపము చేయలేదు. మరైతే నీ వద్దకి మణిహారం ఎలా వచ్చింది? భగవంతుడు బాలాజీ నాతో పాచికలాడుతూ తన హారాన్ని నా వద్దనే మర్చిపోయాడు. చూడు హాతీరామ్, ఇది త్రేతాయుగం, ద్వాపర యుగం కాదు, కలియుగం. భగవంతుడు ప్రత్యక్షమై నీతో పాచికలాడాడు అంటే నమ్మమంటావా? ఎన్ని కపట మాటలు చెబుతున్నావు. చూడు, సభా సమయాన్ని వృధా చేయకు. నేరాన్ని అంగీకరించి అపరాధినని ఒప్పుకో. శిక్ష కొంతైనా తగ్గుతుంది. నేనే అపరాధము చేయలేదు. హాతీరామ్, మహారాజు గారి సహనాన్ని పరీక్షించు. చేసిన అపరాధాన్ని అంగీకరించు. ప్రభు బాలాజీ నీకు నిత్యం దర్శనమిస్తాడని, నీతో కలిసి పాచికలాడతాడని నీవు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మేము చాలాసార్లు విన్నాం. కానీ అది భక్తునికి భగవానునికి మధ్య భావనని, ఇందులో మేము అడ్డు రాకూడదని ఊరుకున్నాం. కానీ నీవిటువంటి ఘోరమైన నేరానికి పాల్పడ్డావు. నీ వంటి ద్రోహికి మరణదండనే సరైన శిక్ష. స్వామి, ఏమిటి ఈ ఘోరం? ప్రతి వారం, ప్రతిదినం, ప్రతి క్షణం కోటాను కోట్లు భక్తులు జరిపే పూజలకు ఫలితం పూజ్యమని, అమాయక భక్త కోటి మీకు అందించే సేవలకు ప్రతిఫలం నిష్ఫలమని నిరూపించదలిచారా? రాతి విగ్రహంగా మారిన ఈ కలియుగ దైవానికి హృదయం రాతి పలక కాక నవనీతమవుతుందా? ఏడు కొండలెక్కి కూర్చున్న కోనేటి రాయుడికి భక్తుల ఆహాకారాలు, ఆర్తనాదాలు వినిపిస్తాయా? స్వామి, ఇది దైవత్వం కాదు, క్రూరత్వం. ఇది లీలా వినోదం కాదు, మహా విషాదం. భక్తులు పడే బాధలను కల్లారా చూస్తూ నేను భరించలేను. నేను ఇక్కడ ఉండలేను. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమల. ఎక్కడికి వెళ్తున్నారు? భగవంతుడు బాలాజీకి పూర్వావతారమైన బద్రీనాథుని దర్శనం కోసం హరిద్వార్కు వెళుతున్నాము. ఇది నీకు తెలియదా?
భక్తుడైన హాథీరామును అయోధ్య నుండి తెచ్చావు. అతను ప్రాణ సంకటంలో ఉన్నాడు. అతను సంకటంలో ఉండటం ఏమిటి మహారాజా? అతను మహాభక్తుడు. భక్తులు అతన్ని విశ్వసిస్తున్నారు. భక్తులు అతన్ని విశ్వసించారు, కానీ రాజైన గిరిధరరాయలు అతని శిరస్సును ఖండించనున్నాడు. ఈ సంగతి మీకెలా తెలుసు? ఇది తెలుసుకొనుట ప్రస్తుతమంత అవసరమైన విషయం కాదు. తక్షణ కర్తవ్యంగా నీవు మహారాజు గిరిధర్ని కలువు. అతను నీ మాట వింటాడు. హాథీరాం ప్రాణరక్షణకై ప్రయత్నించు. నేనిప్పుడే రాజదర్బారుకు వెళతాను. మహారాజా మహారాజా, ఒక క్షణం ఆగండి మహారాజా. నేను చెప్పేది కాస్త వినండి మహారాజా. చెప్పండి మహారాజా. చంద్రగిరి ప్రభువుల సేవలో మా వంశం తరించింది. మీ ఆస్థానంలో రాజగురు స్థానంలో ఉన్న నాకు మీరిచ్చిన ఈ తీర్పు సబబు కాదనిపిస్తోంది. రాజగురు, మీకు వాస్తవం తెలియదనుకుంటాను. మహారాజా, వాస్తవం ఏమిటో సామాన్యులైన నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ సప్తగిరిపై కొలువున్న ఆ స్వామికి తెలుసు. నేను మీకు విన్నవించుకునేది ఒకటే. భక్తుడైన హాథీరాం నిర్దోషి అని, అతని మాటల్లో సత్యం ఉన్నదని. ఒకవేళ అతనిని శిక్షింపదలిస్తే పరీక్ష పెట్టండి. ఒక నిరపరాధిని దండించినట్లయితే మొత్తం చంద్రగిరి సామ్రాజ్య వంశ ప్రతిష్ట అప్రతిష్ట పాలవుతుంది. రాజగురు, మీరు మీ పూర్వీకులు సదా చంద్రగిరి సామ్రాజ్య హితవు కోరేవారు. మీ మాటలను మేము శిరసా వహిస్తాం. హాథీరాంకు పరీక్ష పెడదాం. హాథీరాం, హాతీ అంటే ఏనుగే కదా? ఏనుగు ఆహారం ఏంటి? గడ్డి, పళ్ళు, ఆకులు, చెరకు. విక్రమదేవా, భక్త హాథీరామును కారాగారంలో బంధించి ఒక బండెడు చెరకు అందులో వేయండి. రేపు ప్రాతకాలానికి ఇతను ఆ చెరకంతా తిన్నట్లయితే అప్పుడు మేము నమ్ముతాం ఇతను పరమ భక్తుడని, స్వామితో కలిసి పాచికలాడతాడని. అలా జరగని పక్షంలో రేపు ప్రాతకాలానికి ఇతని శిరస్సు ఖండించండి. ఇదేం పరీక్ష మహారాజా? ఒక సామాన్య మానవుడు అంత చెరుకును ఎలా తినగలడు? అది ఒక్క రాత్రిలో. రాజగురు, ఈ మానవునికి బాలాజీ దర్శనమిస్తాడట, ఇతనితో కలిసి పాచికలాడతాడట. అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యమే కదా. ఏర్పాట్లు చేయండి. నీకిదే సరి అయిన చోటు హాథీరాం. నీ బాలాజీతో కూర్చొని తీరిగ్గా పాచికలాడుకోవడానికి. నీకోసం మధురమైన విందు ఏర్పాటు చేశాం, చూసావా హాథీరాం? ఈ చెరకు గడలన్నీ తినకపోయావో రేపు ఉదయం నీకు శిరచ్ఛేదం తప్పదు హాథీరాం. ప్రభు బాలాజీయే నా సర్వస్వం. ఆయన ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్రభువు ఇచ్చ ఏమిటో తెలుసా? నీలాంటి పరమ భక్తుణ్ణి శీఘ్రంగా పైకి పంపడమే. కారాగార పాలక, ఈ దొంగ సాధువుని ఒక కంట కనిపెట్టి ఉండు. రెప్ప వేస్తే పారిపోగలడు. పదనాగపణి, రేపు ఉదయానికి శిరచ్ఛేదానికి ఏర్పాట్లు చూడాలిగా. ప్రభు. స్వామి తిరుపతి బాలాజీ, నువ్వు కలియుగ దైవానివి, కరుణామయుడివి, భక్తవత్సలుడివి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేవారంటారే. నన్ను రక్షించు స్వామి, నన్ను రక్షించు. ఓం నమో వెంకటేశాయ. 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 ఓం నమో వెంకటేశాయ.
ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం ఓ వేదం. ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం ఓ వేదం. జై బాలాజీ దీక్షపథం జనులందరికీ మోక్షపథం. అన్ని నీవని నమ్ముకున్న మము అన్ని వేళలాదుకో. యోగ నిద్రలే వీడి ఇంకా మా యోగక్షేమమే చూసుకో. ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం ఓ వేదం. భక్తుల శంకల తీర్చడానికే శంఖం పూరిస్తావే. అక్రమాల అరికట్టే కొరకే చక్రం ధరిస్తావే. భక్తుల శంకల తీర్చడానికే శంఖం పూరిస్తావే. అక్రమాల అరికట్టే కొరకే చక్రం ధరిస్తావే. సప్తపదుల సంసార క్లేశముల లిప్త కాలమున తొలగించుటకే సప్తగిరులపై నెలకొన్నావే. సప్త స్వరాల దరిజేరావే. ఎందుకింక మరి మౌనం మరి చావ గీతాగానం. ఎందుకింక మరి మౌనం మరి చావ గీతాగానం. ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం ఓ వేదం. కలిగిన వారికి తలవకపోయిన సిరులను కురిపిస్తావే. కొలిచిన వారికి ఆకడ గండ్లను అడుగడుగున కల్పిస్తావే. కలిగిన వారికి తలవకపోయిన సిరులను కురిపిస్తావే. కొలిచిన వారికి ఆకడ గండ్లను అడుగడుగున కల్పిస్తావే. భక్తులకే ఇలా పరీక్షల క్షణం క్షణం ఓ నిరీక్షణ. నమ్మిన వారికి నరకమా నమ్మని వారికి సౌఖ్యమా. చాలు చాలు నీ వినోదం విడని మా విషాదం. చాలు చాలు నీ వినోదం విడని మా విషాదం. ఎక్కడ స్వామి నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు స్వామి? రావయ్యా, నీ లీలలు చూపించు, నీ మహత్యాన్ని చాటించు. స్వామి స్వామి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు స్వామి? రా స్వామి. స్వామి ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదం ఓ వేదం. జయ బాలాజీ దీక్షపథం జనులందరికీ మోక్షపథం. అన్ని నీవని నమ్ముకున్న మము అన్ని వేళలా వీడి ఇంకా మా యోగక్షేమమే చూసుకో. మహాత్మా మహాత్మా నన్ను క్షమించండి మహాత్మా. నేను పాపాత్ముణ్ణి, నన్ను క్షమించండి. నేను అపరాధం చేశాను, నన్ను క్షమించండి మహాత్మా. ఏమైంది మహారాజా? ఎందుకు ఈ ఆవేదన? ఏం జరిగిందో తెలియదా? లేదు. నిన్న రాత్రి ఇదే కారాగారంలో స్వామి బాలాజీ సాక్షాత్తు ఏనుగు రూపంలో వచ్చాడు. చెరకు మోపులన్నీ తిన్నాడు. స్వామి, ఇటువంటి మహిమాన్విత సంఘటన ఎన్నడూ చూడలేదు. మీరు మహాత్ములు,
మీరు మహాత్ములు స్వామి. ఇదంతా ఆ స్వామి బాలాజీ మహత్యం, ఆయన లీలా వినోదం. జై బాలాజీ. మహాభక్తులైన హాతీరాం, నన్ను ఆశీర్వదించండి. శుభమస్తు. మీరు మా కోరిక ఒకటి నెరవేర్చాలి. ఏమది మహారాజా? నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. మీ అంతటి మహాభక్తునికి మరణదండన విధించిన ఈ గిరిధర రాయలకు ఇకపై ఈ సింహాసనంపై కూర్చునే యోగ్యత లేదు. మహారాజా, కలియుగ దైవం భగవాన్ బాలాజీకి ప్రియభక్తుడైన హాతీరాం బావాజీ, మీరే నాకు మార్గదర్శకులు. ఇకపై మీరే ఈ సింహాసనానికి అధిపతి. మహారాజా, ఈ సింహాసనం, ఈ రత్నహారాలు నాకెందులకు? నాకు కావలసింది భగవానుడి భక్తి మార్గం, భగవన్నామ స్మరణం. ఈ భూమండలంలోని జనులందరూ భక్తితో బాలాజీ బాలాజీ అని స్మరించే ప్రతిస్వరం నాకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అంతేగాని ఈ రాజభోగాలు కావు. మహారాజా గిరిధర్ రాయ్, మీరు నాకొక మాట ఇవ్వాలి. బాలాజీ దర్శనం కోసం వచ్చే భక్తులకు మార్గం కఠినతరంగా ఉన్నది. వాళ్ళ కనీస అవసరాలు తీర్చండి. ఉండడానికి వసతి, భోజన వ్యవస్థ ఏర్పరచండి. ఈ తిరుపతి క్షేత్రం రాబోయే కాలంలో కోటాను కోట్ల భక్తులకు పుణ్యక్షేత్రమై దైవత్వాన్ని బోధిస్తూ మానవతా మందిరంగా విరాజిల్లాలి. ఇదే మీరు నాకిచ్చే అమూల్యమైన కానుక. మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై. మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై. మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై. మహాభక్తుడైన హాతీరాం బాబాకి జై. స్వామి, నన్ను మన్నించండి. మన్నించాలా? దేనికి? ఈ బాలాజీ పిలిస్తే పలికే కలియుగ దైవం కాదని, భక్తుల ఆర్తనాదాలకు సైతం స్పందించని ఒక శిలా విగ్రహమని నీవు పలికిన పలుకులు ఇక్కడ ఇక్కడ ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ మాటలు నమ్మకం లేని ఏ నాస్తికులో అనుంటే తెలియని తనవని సరిపెట్టుకునేవాణ్ణి. కాని సదా నా హృదయంలో నివసించే నా సహధర్మచారినే నాకు హృదయం లేదని వేసిన నింద నా హృదయాన్ని గాయపరిచింది. స్వామి, ఏమన్నావు పద్మ? ఏమన్నావు? నాది దైవత్వం కాదు, క్రూరత్వమా? లీలా వినోదం కాదు, మహావిషాదమా? ఆనాడు ప్రహ్లాదుడు శ్రీహరే శ్రీహరే అని పిలిచిన ప్రతి పిలుపుకు కొరడా దెబ్బల శిక్ష అనుభవిస్తుంటే, ఏనుగుల చేత తొక్కించబడుతూ ఉంటే, ఆ చెరను నేను భరిస్తూ భరిస్తూ ఇక సహించలేక నరసింహావతారం ఎత్తి దుష్ట శిక్షణ చేసిన నాడైనా నా హృదయం రాయి కాదని నీకనిపించలేదా? మొసలి నోటన చిక్కి నీవు తప్ప నాకు శరణు లేదని గజేంద్రుడు ఎలుగెత్తి పిలిచినప్పుడు నీకు చెప్పకుండా, శంఖచక్రాలు సైతం ధరించకుండా భక్తుని రక్షణకై తక్షణమే పరుగులు తీశానే. అప్పుడైనా తెలుసుకోలేకపోయావా దేవి నా హృదయం పాషాణం కాదని? పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ అంటూ తేనెలాంటి పాటల ధారలతో నన్ను అభిషేకించిన నా ప్రియభక్తుడు అన్నమయ్య తన అవసాన దశలో నా కొరకై పరివిధాలా పరితపించినప్పుడు, అలమటించినప్పుడు, ఆ ఆత్మీయుడి కోసం నేను పడిన వేదన కనులారా చూసినప్పుడైనా గ్రహించలేకపోయావా సఖి నీ శ్రీపతి గుండె బండరాయి కాదని? స్వామి, అది నా ప్రియభక్తులు రామదాసు, తరిగొండ వెంగమాంబ, తిరుమల నంబి, కురవ నంబి, తొండమాన్ చక్రవర్తి ఎందరని నా ప్రియభక్తులు ఎందరెందరో. నిజంగా నిర్మల మనసుతో నీవు నా హృదయాన్నే చూడగలిగితే వీరే కాదు మరెందరో భక్తులు కనిపిస్తారు నన్ను కీర్తిస్తూ నా హృదయంలో. స్వామి, ఓం నమో వెంకటేశాయ. నా భక్తుడు పిలుస్తున్నాడు. పిలచినంతనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడే. స్వామి, మట్టిలో కలిసిపోయే ఈ దేహము క్షణికమే. ఇన్నాళ్ల నుంచి మీ కృపా కటాక్షాలతో నాకు సర్వస్వం లభించాయి. మనస్సులో కోరికొకటుంది, అది మీతో కడసారిగా పాచికలాడాలని. స్వామి, నేను మీ సేవకుణ్ణి, మీరే నా సర్వస్వం. మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఆట ప్రారంభిద్దాం స్వామి. సరే హాతీరా, నీ ఇష్ట ప్రకారమే పాచికలాడదాం.
ఈ ఆటలో నా వంతుగా వజ్ర వైడూర్యాలు, రత్నాభరిత హారాలు, స్వర్ణ సింహాసనం, అమూల్యమైన సంపదల్ని పణంగా పెడతాను. మరి నీ వంతుగా ఏం పెట్టగలవు? స్వామి, నాలో మీపై భక్తి, పూజ, అర్చన, ఆరాధన అనే సంపదలున్నాయి. వాటిని మీకు పణంగా పెడతాను స్వామి. పరమభక్త హాథీరా, నీవు సదా నా సాన్నిధ్యంలో ఉంటావు. నా నామంతో పాటు నీ నామం కూడా కీర్తి పొందును. రా భక్త, నా హృదయంలో యుగయుగాంతాలుగా నిలిచిపో. మనసా వాచా కర్మణ ఈ బాలాజీని ఆరాధించే వారికి జై బాలాజీ అంటూ త్రికరణ శుద్ధిగా బాలాజీ దీక్షా నియమాలను పాటించే వారికి ఈ సత్కార్యంలో పవిత్ర హృదయంతో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, సమస్త విజయాలు సంప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నాను. మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడు 7 పడగలే 7 కొండలుగా వెలిసిన భూలోక వైకుంఠం, కోటాను కోట్ల భక్తుల కోరికలు తీర్చే దివ్య సూత్రం, కలియుగ దైవం కొలువైన తిరుపతి మహాక్షేత్రం. నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి దివ్య శిఖరాలపై నుండి శ్రీ బాలాజీ చూపిన మహిమలు నిత్య సత్యాలు, సుప్రసిద్ధాలు. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆలయాన్ని, ఆనంద నిలయుణ్ణి అపార భక్తి తన్మయత్వంతో కీర్తించిన నాటి మహాభక్తులు అన్నమయ్య, హాతీరాంజీ బాబా, తరిగొండ వెంగమాంబ చూపిన మార్గం అనితర సాధ్యం. వారి దీక్షా ఫలితం ఆలయ క్షేత్రాన్ని అత్యున్నత వైభవంతో తీర్చిదిద్దింది. తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలై పవళింపు సేవతో సంపూర్ణమయ్యే పూజా కార్యక్రమాలు శ్రీవారి క్షేత్రాన్ని నిత్య కళ్యాణం, పచ్చతోరణం చేస్తున్నాయి. తెలతెలవారంగ మేలు కొలుపులు, సుస్వర వేదాల నిత్య సేవలు, పాలు తేనెల అభిషేకాలు, శ్రీహరి పాదారే మాకు శరణాలు. మము చూడ మనవే మా అమ్మ భూదేవి, మమ్మేల మనవే మము గన్న శ్రీదేవి. మము చూడ మనవే మా అమ్మ భూదేవి, మమ్మేల మనవే మము గన్న శ్రీదేవి. చిలుకూరి బాలాజీకి చెప్పరే మా అమ్మ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వరుని తిరుమల క్షేత్రం అమూల్యమైన సిరి సంపదల దివ్యధామం. ఆభరణాలు, భూములు, భవనాలు, ఎన్నో ఇతర ఆస్తులు, వీటి విలువ సుమారు 75,000 కోట్ల రూపాయలు అని చెప్తారు. ప్రతిరోజు 1 కోటి రూపాయల ఆదాయంతో ప్రతి సంవత్సరం కోట్ల విలువ చేసే భక్తుల కానుకలతో బాలాజీ అష్టైశ్వర్య ప్రదాతగా అందర్నీ ఆశీర్వదిస్తున్నాడు. తెలుగు సార్వభౌముడు సమ్రాట్ శ్రీకృష్ణదేవరాయల నుండి సామాన్యుల వరకు భక్తితో సమర్పించుకున్న అనేక ఆభరణాల వైభవంతో సర్వాలంకార భూషితుడైన బాలాజీ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేందుకు వేల నయనాలు సరిపోవు. తెలుగు సీమలోనే కాదు, భారతదేశంలో జన్మించిన భక్తులందరూ పుట్టు వెంట్రుకల బాల్యదశ నుండి జీవితాంతం శ్రీనివాసుని స్మరణలో తరిస్తూనే ఉంటారు. హరే వెంకటేశ, నమో శ్రీనివాస అంటూ భక్తకోటి పలికే గోవిందనామాలతో 7 కొండలు నిత్యం ప్రతిధ్వనిస్తూ ప్రభు బాలాజీని పరవశింపచేస్తుంటాయి. దేశాధినేతలు, ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, లక్ష్మీపుత్రులైన వ్యాపారవేత్తలు స్వామి సేవలో తరించి విజయ సోపానాలు అందుకున్నవారే, స్వామిని సదా సేవిస్తున్నవారే. అందుకే ప్రతిరోజు సుమారు 50,000 మంది భక్తులు తిరుపతి సందర్శిస్తున్నారు. పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో బాలాజీని దర్శించుకుంటున్నారు, సుఖ సంతోషాలు పొందుతున్నారు. స్వామివారి మహిమలకు సంబంధించి ఆంధ్రదేశంలో జరిగిన యథార్థ సంఘటన చూడండి. భక్తురాలైన బాలిక, నాస్తికురాలైన తల్లి మమతానురాగాలు కరువై ఎండిపోయిన కుటుంబం. చిన్నారి భక్తురాలిని భగవంతుడు ఆదుకున్న ఈ సంఘటన ఘటన సమర్థుడైన కలియుగ దైవం బాలాజీ మహిమలకు ప్రత్యక్ష నిదర్శనం. జై బాలాజీ. ఏంటి వెళ్ళిపోతున్నా? కొబ్బరికాయ కొట్టవా? ప్రసాదం పెట్టవా? పెట్టను.
మరైతే ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? బాలాజీ నా ఫ్రెండ్ అనుకుని వచ్చాను, కానీ కాదని అర్థమైంది. ఎందుకని? నేనే పూజలు చేయాలి, నేనే నైవేద్యం పెట్టాలి, గుడి చుట్టూ తిరగాలి. నువ్వు మాత్రం నేనా? నువ్వంటే నువ్వు కాదు, ఆయన. పోనీ ఓ చిన్నపిల్ల నా కోసం ఇంత కష్టపడుతుందని ఆయనకేవైనా ఉందా? మా నానమ్మంటే మా నాన్నకి ఇష్టం ఉండేలాగా చెయ్యొచ్చుగా. అలా చేస్తే మేమంతా కలిసి ఉండేవాళ్ళంగా. అలా ఎందుకు చేయడు? ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. నే చెప్తున్నానుగా. విగ్రహంలో నుంచి నేరుగా వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. అలా కాకపోయినా ఏదో ఒక రూపంలో వచ్చి మంచి చేస్తాడు. ఓకే, నీ మాట విని కొబ్బరికాయ కొడతాను, నైవేద్యం పెడతాను. నా ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేలోపు చేయకపోయాడో చూడు, ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాను, తిరుపతిలోనే ఉండిపోతాను. పద. అలాగే సార్. ఓకే సార్, సిస్టర్ని పంపిస్తాను. ఎస్, మీ డాక్టర్ గారితో ఎల్ఏ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సుష్మా కిరణ్ గారు వచ్చారని చెప్పు. ఓకే మేడం. సార్, మిమ్మల్ని కలవాలని సుష్మా కిరణ్ గారు వచ్చారు. ఓకే సార్. ఓకే మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. కూర్చోండి. అమ్మ, మీరు వెళ్ళండి. సిస్టర్, మీ డాక్టర్ గారు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయమని చెప్పు. సుష్మా, హౌ ఆర్ యూ? డాక్టర్ గారు చాలా బిజీ అనుకుంటాను, నాకు టైం లేదు. పర్వాలేదు, చెప్పండి. మన ఎలైట్ క్లబ్ గురించి మాట్లాడాలి. ఎలైట్ క్లబ్ గురించా? అవును, మీరేదో మాకు గైడ్ చేస్తారని, మీ అమూల్యమైన టైంలో మాకు కాస్త టైం కేటాయిస్తారని అనుకున్నాం. కానీ మీ డైరీలో పేదలకి పేషెంట్లకి తప్ప మాలాంటి వాళ్ళకి చోట్లేదని నిర్ణయించుకున్నాం. అందుకే ఇక నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నాం. డాక్టర్ గారు, మీ స్థానంలో సుష్మా గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంతు, కారాపు. ఎక్కడికే బయలుదేరారు? గోవిందు నిన్నే అడుగుతోంది. ఏ తిక్క తిక్కగా ఉందా? డాన్స్ క్లాస్గా? కాదు, గుడికి. నీకు గుళ్ళు గోపురాలు పిచ్చేంటే మీ అమ్మమ్మలాగా. గోవిందు, దీన్ని ఇంటికి తీసుకెళ్ళు. సరేనమ్మా. నువ్వు పోనీ. తల్లి, ఇంటికి వెళ్దామా? లేదు, గుడికే వెళ్ళాలి. గుడికి ఎలా వెళ్తామమ్మా? అమ్మ వద్దంది, ఆ గుడికి వెళ్తే తిడుతుంది. అమ్మే కాదు, ఆ దేవుడే వద్దన్నా కూడా గుడికి వెళ్ళి తీరాల్సిందే, మొక్కు తీర్చుకోవాల్సిందే. అయ్యో రామా, ఏం మొక్కుకున్నావు తల్లి? అమ్మ ఇప్పుడు హ్యాపీగా తిరుగుతోందంటే ఆ బాలాజీయే కదా కారణం. అవును. అనారోగ్యంతో అమ్మ బాధపడుతున్నప్పుడు నేనెంత బాధపడ్డానో. గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేశాను, ఎన్ని దండాలు పెట్టాను, ఎన్ని మొక్కులు మొక్కుకున్నాను. ఇప్పుడు అమ్మకి తగ్గిపోయిన తర్వాత ఆ మొక్కులు తీర్చకపోతే ఎలా? ఆయన కోపం రాదు? నువ్వే చెప్పు గోవిందు. సరేనమ్మా, పద, గుడికే వెళ్దాం. పద పద. ఇందు, నువ్వు ఇక్కడే ఉండు, నేను అవతలకి వెళ్ళి పూజ సామాను పట్టుకొస్తా. అలాగే గోవిందు. జాగ్రత్తగా ఉండే. వస్తా.
డాక్టర్ గారికి ఫోన్ చేయండి అమ్మా, మా ఇందుని కాపాడండి అమ్మా, మా పాపను కాపాడండి. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందండి. డాక్టర్ సూర్యారావు గారు రావాల్సిందే. ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఓకే డాక్టర్. డాక్టర్ గారు జూబ్లీ హిల్స్ నర్సింగ్ హోమ్ నుంచి బయలుదేరారండి. ఆపరేషన్ కి రెడీ చేయమన్నారు. ఆయన రావడానికి 1 గంట టైం పడుతుంది. డాక్టర్ డాక్టర్ గారు మీరు ఆపరేషన్ రెడీ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు ఎలాగైనా మా పాపను బతికించండి సార్. నా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తాను సార్. నేనున్నానుగా. దేవుడే. పాపకి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. అయినా అవన్నీ తెలుసుకునే అవసరం నీకే ఉంది. నువ్వు పెద్ద ప్రెసిడెంట్ కదా. ఆ మాట అనకురా. నా పాపకి ఏమైందో చెప్పు. ఆపరేషన్ థియేటర్ లో ఉంది. డాక్టర్ రావడానికి ఇంకా 1 గంట టైం పడుతుందంట. వచ్చేసారమ్మా, డాక్టర్ గారు ఎప్పుడో వచ్చేసారు. ఆపరేషన్ కూడా జరుగుతుంది. రామ్మా లోపలికి వెళ్దాం రా. డాక్టర్ గారు మా పాపకి ఎలా ఉంది? ఏం కాదు కదా? ఏం పర్వాలేదండి. డాక్టర్ సూర్యారావు గారు ఆపరేషన్ చేస్తున్నారు కదా, మీ పాపకి ఏం కాదు. ఆయన దేవుళ్ళు అంటారమ్మా. ఆయన చెయ్యేస్తే పోయిన ప్రాణాలు కూడా తిరిగి వస్తాయి. డాక్టర్ ప్రమీల, ఆపరేషన్ రెడీ చేశారా? పేషెంట్ ఎక్కడ? ఆపరేషనా? ఆపరేషన్ మీరే చేశారు కదా సార్? నేను చేశానా? ఇట్స్ ఎ మిరాకిల్. పిలచినాటనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా. పిలచినాటనే పలుకు దైవం కలియుగాన మనల కోసం 7 కొండల పైన నిలబడేగా. వెంకటేశ్వరుడే వెలసిన చోటు కనులార